మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. లింగగూడెం గ్రామంలో అయితే మనం ఉన్నాము. సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో దానికి సంబంధించి అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఇక్కడ ఈ లింగగూడెం సంబంధించి పెనుబల్లి మండలానికి సంబంధించిన ఊర్లో అయితే చాలా ఉత్కంఠగా అయితే జరగడం జరిగింది. సో ఇక్కడ ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రత్నకుమారి గారు ఈ ఊరి సర్పంచ్ గా అయితే ఇక్కడ గెలవడం జరిగింది. సో యాక్చువల్ గా ఏంటి ఇంత ఉత్కంఠతకి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఇక్కడున్న గెలిచిన సర్పంచ్ వాళ్ళ యొక్క ఆనంద ఉత్సవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాము. సో అమ్మ చెప్పండి, సో ఈ రోజు చూసినట్లయితే మీ గ్రామంలో అత్యంత ఉత్కంఠభరితంగా అయితే ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్ లో చాలా పోటాపోటీగా జరిగింది. ఎప్పుడు కూడా ఒకే తరహాలో ఎప్పుడు ఒక కట్టుబాటుతో ఉంటూ 35 సంవత్సరాలుగా నడిపిస్తున్న ఈ రాజకీయంలో ఈ రోజు ఇక్కడ త్రికోణ పోటీ అయితే ఏర్పడింది. అయితే ఇక్కడ మేము గమనించడం జరిగింది. సో ఏంటమ్మా దీనికి గల కారణాలు? నా విజయానికి కారణం బాబు గారు. వారికి రుణపడి ఉంటాను. నా విజయం వెనకాల ప్రజల విజయం, వారి యొక్క అధికారాన్ని, వారి యొక్క పాలనని ఎప్పుడు మీరందరూ కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మళ్ళీ పట్టం కట్టేందుకు కృషి చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఓకే, ఈ ఊరికి సంబంధించి ముఖ్య అభ్యర్థిగా అయితే రాజకీయ కోణంలో ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తున్న బాబు గారు అయితే ఉన్నారు. సో ఈ గ్రామంలో ఇతని మీద ఉన్న విశ్వాసాన్ని చూరగొంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అభ్యర్థుల్ని ఎంచుకునే తీరులోనైనా సరే, ఎవరినైనా సరే ఇక్కడ ముందుండి రాజకీయంలో ఈ గ్రామానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మనిషి ఎవరైనా ఉన్నారంటే ఈ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. సో ఈ వ్యక్తి ద్వారా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ గ్రామ రాజకీయాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ మీ పరిచయం చెప్పండి. నమస్కారం, నా పేరు చీకటి రామారావు. నేను 1985 నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి రావటం జరిగింది. నేను అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాలు చేయటానికి నేను వ్యాపారం చేసుకుంటూ కూడా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం మనం రాజకీయాలకు రాక తప్పలేదు. ఎవరో ఒకళ్ళు ముందుండి ఆ సమస్యలు తీర్చుకోవాలనే ఆలోచనతో నేను రావటం జరిగింది. దానికి పరిస్థితులు అనుకూలించినాయి. ఒకదానమ్మట ఒకటి అన్ని సకల అవసరాలన్నీ కూడా తీర్చుకోవటం జరిగింది. తాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, విద్య, వైద్యం, గుడి, బడి అనే తేడా లేకుండా ప్రజలు సహకరించారు, ప్రతిపక్షం వాళ్ళు సహకరించారు. అందరూ ప్రజానీకం అంతా సహకరించబట్టే ఈ రోజు వరకు ఇది మా ఈ జైత్రయాత్ర ఇంత సౌమ్యంగా కొనసాగుతుంది. ఇప్పుడు వాస్తవంగా ఎప్పుడు గెలిపేకని ఏ ఎలక్షన్ వచ్చినా ఓటమి అనేది లేదు. కొన్ని పరిస్థితులలో పార్టీలు మారాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే మా ప్రీతమ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అడుగుజాడల్లో మాకు ఈ ఊరికి ఎంతో శ్రమ కోర్చి ఆయన మా ఊరినే ఒక ధాన్య రాశిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఎక్కడుంటే మేము అక్కడే ఉండాలనే ఆలోచనతో ఆయన అంటే మేము ప్రయాణిస్తున్నాం. అదేవిధంగా మాకు ఆయన సహకారం కూడా పూర్తిగా అట్లే ఉంది. ఏది అడిగినా కాదనలేదు. ఆ విశ్వాసంతో ఇవాళ మేము ఒక రకంగా కొన్ని విషయాలు ఒప్పుకోవాలా. నేను కాంగ్రెస్ వ్యతిరేకిని అయినా తుమ్మల నాగేశ్వరరావు గారి వల్ల, తుమ్మల నాగేశ్వరరావు గారి కోసం దయానంద్ గారి వాళ్ళ అమ్మగారు ఒకనొక దశలో నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఎందుకంటే మా పాలేరు కూతురు అక్కడ ప్రసవించింది. ఆ అమ్మాయికి బిల్లు కట్టాలంటే ఏమైనా తగ్గిస్తారో రండి మాట్లాడదామంటే మాట్లాడాం. మేము కోరిన విధంగా తగ్గించారు. బిల్లు కట్టిన తర్వాత దయానంద గారు తల్లి గారు, ఆమె మట్ట ఆరోగ్యం గారు ప్రత్యేకంగా నన్ను ఇంట్లోకి తీసుకుపోయి కూర్చోబెట్టి గంట మాట్లాడారు. మా అబ్బాయికి చాలా అన్యాయం జరిగింది. నేను నా కుమారుణ్ణి ఎమ్మెల్యేగా చూడాలని నా కోరిక ఉంది. నేను అటు చూడను. నేను చచ్చిపోయే లోపల మా అబ్బాయిని ఎమ్మెల్యేగా చూడాలనే ఒక కోరిక, బలమైన కోరిక ఉందయ్యా. నాకు తీరదో ఆ కోరిక, భగవంతుడు ఏం చేస్తాడు అని చెప్పి బాధపడ్డారు. ఆ రోజే ఏదైనా అవకాశం వస్తే నాకు ఆ దయానంద్ గారికి సాయం చేయాలా, సహకరించాలనే ఒక ఆలోచన అప్పుడే కలిగింది. అది మొన్న తుమ్మల నాగేశ్వరరావు ద్వారా
నాకు ఆ అవకాశం కలిగింది. ఆయన గారికి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా తుమ్మల నాగేశ్వరరావు గారి కోసం, దయానంద్ గారి కోసం దీంట్లోకి రావటం జరిగింది. వచ్చినందుకు మాకు కూడా ఈ దయానంద్ గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ మంచి సహకరించారు. మంచి మా గ్రామాభివృద్ధి ధ్యేయంగా మేము రాజకీయాలు చేస్తున్నామే తప్ప మాకు అందులో కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు కూడా చిన్నరసరావు గారు కానివ్వండి, మా కూతురు అమ్మాయిగా ఉంది, మా సురేష్ భార్య సునీల అమ్మ కూడా మాకు పూర్తిగా సహకరించి వీళ్ళందరూ ఈ ఊరు అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఈ ప్రజలు కూడా మీరు ఇవాళ మన గెలుపు కోసం ఉత్సవాలు చేసుకోవటం కాదు, గెలుపు మనకి ఇచ్చారు, వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. వాళ్ళు ఏం కోరుతున్నారు అనేది వాళ్ళని అవసరాలు తీర్చడం కోసం మనం కృషి చేయాలి తప్ప మనం గెలుపుకి హుషారు చేసుకోవటం, పండగలు చేసుకోవటం కాదు. వాళ్ళు మనం ఊరంతా కలిసి పండగ చేసుకునే విధంగా మనకి ఓటేసినోడు ఏనోడు కూడా మనం వాళ్ళ అవసరాలు ఏంటో తీర్చడం కోసం మీరందరూ నాకు సహకరిస్తారని ప్రతి ప్రెసిడెంట్ గారు కానివ్వండి, వార్డు మెంబర్స్ కానివ్వండి, ఓటేసిన ఓటర్ మహాశయులు కానివ్వండి, వేసినోళ్ళు అందరూ కూడా సహకరిస్తారని ఒక నమ్మకం. ఇప్పటిదాకా సహకరించారు, అందరూ సహకరించబట్టే నాకు వచ్చింది. ఈ కాంగ్రెస్ పెద్దలకు కూడా నేను ప్రత్యేకంగా మీరేమి అనుకోవద్దు. నా మనసులో మాట చెప్పినా నేను ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయంలో నాకు మెయిన్ గ్రామాభివృద్ధి కోసం ఎంతటికైనా ఎంత కష్టాన్నైనా నేను భరిస్తా. ఈ మధ్యకాలంలో కొన్ని అవాంతరాలు రాజకీయాల్లో సహజం, ఎంతో మందికి వస్తాయి. రాజకీయాలు అన్నాకనే అనేక రకాల ఒడిదుడుకులు ఉంటాయి. అన్నిటిని అధిగమించి ప్రజాసేవ కోసం అంకితభావంతో పనిచేస్తే ప్రజలు మనంటే ఉంటారనేది ప్రత్యక్షంగా రుజువు అయింది. ఈ రుజువుని ఒమ్ము చేయకుండా అభ్యర్థి తరపు నుంచి నేను మాటిస్తున్నాను. మీరందరూ మా మీద నమ్మకం ఉంచి ఈ టీముని గెలిపించినందుకు నేను మీకు ప్రత్యేకమైనటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రత్యేకంగా గట్టుగూడెం వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ నేను ఈ సర్పంచ్ ఎన్నికలకి ముందు నేను ఎన్నికల కోసం ఆ రోజే దేవుడికి దండం పెట్టి ప్రచారం భాగంగా గట్టుగూడెం వెళ్ళటం జరిగింది. అందరూ వాళ్ళు నుంచొని ఉన్నారు, నేను నుంచొని ఉన్నా. అందరం ఒక దేవుడి సమక్షంలో వాళ్ళు మాకు సాయం చేయాలా, కట్టుకొని మీరు చెప్పిన అభ్యర్థికే వేస్తామన్నారు. అదే మాట నేను వాళ్ళకి ఆ భగవంతుడి మీద సాక్ష్యంతో అనుకోలేదు. కానీ భగవంతుడు బొడ్రాయి కాడు కూర్చొని మాట్లాడను అంటే భగవంతుడు ప్రమాణం అయితే నేను చేయలేదు, వాళ్ళు చేయలేదు. కానీ అన్నమాట ప్రకారం నేను నిలబెట్టుకుంటా చేస్తా. మీరు కూడా అదే రకంగా నిలబెట్టేందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు అదే విధంగా బీసీలు కానివ్వండి, ఎస్సీలు మాల 85 నుంచి నన్ను ఎన్నంటి ఉన్నారు. ఒక్క ఓటు కూడా అందుట్లో బీరిపోకుండా ప్రతిసారి కూడా నా మద్దతు తెలుపుకుంటూ మా విజయానికి కాంక్షించి వాళ్ళంతా కృషి చేసినందుకు ఇందుట్లో ఉన్న అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ, మీరు అన్యదా భావించక మనం ఊరేగింపులు వద్దు, ఎప్పుడూ లేదు, ఇప్పుడు వద్దు, మనం అందరూ వద్దు ఆకుండా కొంచెం ఊరేగింపులు వద్దు. మనం ప్రజలకు ఏం కావాలో చూసి చేస్తే అదే మన ఊరేగింపు, అదే దేవుడు కానీ ప్రజలు కానీ మెచ్చుకుంటారు. నా మాట కొంచెం ఆలకించి మీరు అలాగే చీకటి రామారావు గారికైతే 35 సంవత్సరాల ఈ గ్రామంతో ఉన్న రాజకీయ చరిత్ర అయితే ఉంది. అతని మాటని చూతా చెప్పకుండా ఈ గ్రామస్తులందరూ కూడా ఆయన ఎలాంటి అభివృద్ధిలోకి మన గ్రామం తీసుకెళ్లవచ్చు అనే ఒక ముందు చూపుతో ఆలోచించే వ్యక్తిగా ఇన్ని సంవత్సరాలుగా 35 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాల పాటు మళ్ళీ చీకటి రామారావుకి సంబంధించిన అభ్యర్థిని లింగగూడెం సంబంధించిన రత్నకుమారి గారిని అయితే మళ్ళీ ఈసారి కూడా ఎంచుకోవడం జరిగింది. సో గ్రామస్తులందరూ కూడా చీకటి రామారావు గారికి ఎంతటి ప్రతిభ ఉన్నది కాబట్టే అతని అడుగుజాడల్లో అతని యొక్క మాటలతో ముందుకు తీసుకెళ్తుంటే ఆ గ్రామం డెవలప్ అవుతుందనే ఆ గ్రామస్తులు నమ్ముతున్నారనే విషయాన్ని మనం ఈ స్థానిక ఈ ఎలక్షన్స్ లో, ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో గమనించవచ్చు. లింగగూడెంకి సంబంధించిన ఈ స్థానికంగా ఉండే రాజకీయాలు ఉన్నారు. చీకటి రామారావు గురించి అయినా సరే, ఇక్కడ ఉన్న రాజకీయాల గురించి అయినా సరే చెప్పమంటే ఏం చెప్తారనే విషయాన్ని వాళ్ళ మాటల్లో విందాం. అమ్మ చెప్పండి, ఈ 35 సంవత్సరాలు ఏకగ్రీవంగా రామారావు గారు చెప్పిన మాటల ద్వారానే ఈ గ్రామ రాజకీయాలు నడుస్తున్నాయంటే అది చాలా గొప్ప విషయం. అది కాక ఇంకొక 5 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 40 సంవత్సరాల పాటు ఈ గ్రామ చరిత్ర రాజకీయాన్ని తీసుకెళ్తున్నారంటే అది ఒక చిన్న విషయం కాదు. సో
ఏంటి రామారావు గారి గురించి అంటే ఏం చెప్తారు? ఆయన చెప్పిన అభ్యర్థుల్ని ఎప్పటికెప్పుడు గెలిపించుకోవటం ఇది చేసే విషయంలో మీరు ఏం చెప్తారు? మీరు స్థానికంగా మీరెవరు ఏంటి మీ విషయాలు చెప్తారు? నా పేరు నల్లమోతు సునీల. నేను జిల్లా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని. మా లింగగూడెం అభివృద్ధికి చీకటి రామారావు గారి కృషి చాలా ఉంది. గత 30 సంవత్సరాల నుంచి బాబాయ్ గారు చాలా అభివృద్ధి చేశారు. అందరినీ సమానంగా సమానభావంగా చూస్తూ వచ్చారు. ఇదే మెజార్టీ కాకుండా ఇంకా మెజార్టీతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుతున్న ఇక్కడున్న ప్రజలందరూ. రాజకీయ చరిత్రలో ఈ గ్రామానికి ఉన్న ఈ గొప్ప చరిత్ర గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు? అంటే అందరికీ తెలిసిన ఒక వ్యక్తి గారు చీకటి రామారావు గారు అనేవారు. ఆయన మా గ్రామానికి ఒక శక్తి. అంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎటువంటి సందర్భంలో ఏ సందర్భంలో అయినా, ఎటువంటి సంక్లిష్ట సమయంలో అయినా సరే అన్నా అంటే నేనున్నా అంటూ వెనక నడిచి వస్తూ, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఎదురు వస్తూ, ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కుల మత రాజకీయాలు ఏమీ పక్కన పెట్టి అందరూ వెన్నంటే ఉండి నడిపిస్తూ మా గ్రామ రాజకీయం మేము పుట్టి తిరిగిన దగ్గర నుంచి మేము ఒకటే నాయకుడిని చూస్తున్నాం ఇక్కడ. అది మా చీకటి రామారావు గారు. వారి ఆధ్వర్యంలోనే, వారి నాయకత్వంలోనే వీళ్ళందరూ మా అడుగుజాడల్లోనే చీకటి నరసరావు గారు కావచ్చు, శ్రీనిల్మ గారు కావచ్చు, వారి ఫ్యామిలీస్ కావచ్చు, చీకటి వారి ఫ్యామిలీస్ ఆధ్వర్యంలోనే ఈ గ్రామ రాజకీయాలు కొలువై ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు తరతరాలుగా ఈ గ్రామం కోసం వీళ్ళు చేస్తున్న కృషి అలాంటిది. మేము తినే తిండి కావచ్చు, తాగే నీళ్లు కావచ్చు, మాకున్న అవసరాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మా గ్రామంలో అన్ని అవసరాలు తీరాయి అంటే వాటి ప్రతి నీటి బొట్టు మీద, ప్రతి అవసరం మీద కూడా వీళ్ళ పేరు చరిత్రగా లిఖించబడి ఉంటుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. వీరికి పట్టం ఇప్పటివరకు కట్టాం, కడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారికి సమకాలీకులుగా రాజకీయంలో అతనితో ఉన్నట్టుగా మీ గ్రామంలో అర్థమవుతా ఉంది. ఏంటి రామారావు గారికి ఉన్న ఈ శక్తి బలం అంటే ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నా జీవిత చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మా అన్న పెద్ద నరసరావు ఒకసారి పంచాయతీ గెలిపించిండు, 15 సంవత్సరాలు గెలిపించిండు. ఆ తర్వాత నేను జలగం ప్రసాద్ గారితో ఉండా, అక్కడ నుంచి ఆయన రాజకీయాలు మానేస్తే వనమ వెంకటేశ్వరకి వెళ్ళా. వనమ వెంకటేశ్వర గారి దగ్గర నుంచి మళ్ళీ దయానంద్ గారి దగ్గరకు వచ్చా. దయానంద్ గారు నాకు నీలాద్రి చైర్మన్ ఇచ్చారు, నీలాద్రి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. అదే విషయంలో నేను నీలాద్రి కూడా అభివృద్ధి చేసుకుంటూ మా ఊరిని కూడా డెవలప్ చేసుకుంటూ ప్రయత్నిస్తానని కోరుకుంటున్నాను. చూడొచ్చు, ఈ గ్రామ రాజకీయాలు అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అంటే గ్రామాలలో ప్రతిష్టాత్మకంగా ఉండే ఎలక్షన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ లింగగూడెంకి సంబంధించి చీకటి రామారావు గారి గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ 40 సంవత్సరాలు అంటే ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల పాటు ఆయన రాజకీయ చరిత్రని ఈ గ్రామంలో శాసించారంటే ఆయనకున్న పేరు పలుకుబడి, ఆయన సేవాభావం, ఆయన రాజకీయ భావం ఎలా ఉందనేది గ్రామస్తులు చెప్పారనేది ఇక్కడ అర్థమవుతా ఉంది.